చేస్తూ ఉన్నాం. ప్లీజ్ సార్ దేవగట్ట గారు ప్లీజ్ జాయిన్. డైరెక్టర్ పక్కన ఉంటే కానీ మాట్లాడరా. అండ్ షోగతో సార్ అండ్ ధనిష్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్. కమ్ ఫార్వర్డ్ సార్. సార్ కమ్ ఫార్వర్డ్. సో ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్ 10th 2021లో స్టార్ట్ అయితే ఇవాళ చేరుకున్నాను ప్రమోషన్ ఆఫ్ మైసభ. బట్ యాక్చువల్లీ మై జర్నీ విత్ దేవా గారు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 10 years సార్. ఆటోనగర్ సూర్య అప్పుడు నేను మొహోట్ లేక నేను ఫోన్ తీసుకొని ఆయనకు ఫోన్ చేసి సార్ నేను సో అండి, ఆ టీజర్ మీ వాయిస్ ఏవైతే ఉందో దట్ షోడ్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఆటోనగర్ సూర్య అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకైతే. I was like blown with that that voice of Deva Garu. It was very emotional for me to share that the feeling with him. ఇంకా ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ అయ్యి జిమ్లో కలిసేవాళ్ళం. సార్ నాతో ఒక సినిమా చేయండి సార్ అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేశానండి. సార్ మీరు చేస్తే నాకు బాగుంటుంది సార్ అని చెప్పి చాలా అలా ప్లాన్ చేసుకుంటే అప్పుడెప్పుడో 10 years బ్యాక్ అయితే 2021లో కుదిరిందండి. సో 21 రిలీజ్ టైంకి వీ హ్యాడ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విచ్ చేంజ్ మై లైఫ్ అండ్ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ చాలా అయింది నేను ఎందుకు బట్ రైట్ నౌ ఐమ్ హియర్. అండ్ ఆ టైంలో ఇన్ దోస్ డార్క్ టైమ్స్ వన్ మ్యాన్ స్టూడ్ లైక్ అ వైట్ లైట్ ఫర్ మీ, దట్ ఈస్ దేవ గారు. అది మామూలుగా నేను ఉన్నానని చెప్పడానికి అవసరం లేదండి, పక్కనే ఉన్నారు. దాట్ ఈజ్ సంథింగ్, అది డిస్క్రైబ్ చేయలేనండి, దాన్ని ఏదో వర్ణనాతీతం కాదు, అది ఉన్నారంతే. అండ్ నేను ఏవైతే రిపబ్లిక్ సినిమా క్లైమాక్స్ కోరుకున్నానో అదే క్లైమాక్స్ లేదు, తేజ్గా ఆ క్లైమాక్స్ అంటే ఇష్టం, ఆ క్లైమాక్స్ ఉండాలని చెప్పేసి నేను ఎంతవరకు నేను అంత వాయిస్ వెళ్ళిపోయాను ఆ టైంలో. కానీ ఈయన అదే ముందు తీసుకెళ్ళారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు జిమ్లో ఒక లైన్ చెప్పారండి. ఆ లైన్ వచ్చేసి ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ ఉంది. ఓ ఇది రిపబ్లిక్ కాదు మర్చిపోయినా, సో మైసభ రిపబ్లిక్ కాదు చెప్తే ప్రాబ్లం లేదు, మైసభ కథ చెప్తేనే ప్రాబ్లం. సో మై థింగ్ ఈజ్ ఆయన జిమ్లో లేతే నేను చేయట్లేదు, నాకు ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ 2 actors, నాకు 2 యాక్టర్స్ కావాలి. నేను ఒక షో రాశాను, షో కదా సినిమా రాశాను, అది 2 part సినిమా, అది 3 part film. 3 part film అది ఐ వాంట్ టు డూ దట్ ఫిలిం. అది ఇప్పుడు నీతో సినిమా అంటే దానికి సెట్ అవుతా లేదా, ఆడిషన్ చేస్తాను చెప్పాను. సార్ నేను చేస్తాను సార్, ఆడిషన్ చేస్తానండి అంటే ఇంత పాట డైలాగులు ఉంటావు నీకు ఓకే అన్నా. సార్ చదువుకుంటా సార్, నేర్చుకుంటా సార్ అని చెప్పి అన్నా. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ దెన్ మైసభ వాజ్ అ డ్రీమ్ 10 years బ్యాక్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్. Sir, I'm sorry to correct you, it happened like 10 years back, sir. So from there, sir, it's not 2021, sir, it was 2012. So even I was not an actor yet. So then from then on it started. Don't take as long for the next show. That's been going on for that's a different story. But then very happy for 2 things అండి. Sorry, చాలా ఉన్నాయి. బట్ ఆది ఆర్ ప్రదీప్ నాకు ఎలా పరిచయం అంటే మేము ఇద్దరం 2011-2012 ఆ టైంలో. సో ఇన్ దోస్ డేస్ వీ బోత్ యూస్ టు ప్రాక్టీస్ కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్. తను అండ్ వైభవ్ కోదండరామిరెడ్డి గారు అబ్బాయి. ఇట్ వాస్ సచ్ అ నైస్ మూమెంట్ దట్ ఐ మెట్ హిమ్ అగైన్. సో ఇట్స్ లవ్లీ, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నా లైఫ్లో ఒక విలన్ ఉన్నాడండి, అది ఎవరో కాదు, చైతన్యరావు. నువ్వే చైతన్య. అంటే తను ఒక షో చేశాడు, వెబ్ సిరీస్ 30 Weds 21 అని చెప్పి. అది చేసిన తర్వాత మా అమ్మ చూసి అరే చూసావా అంది. చూశాను. ఇక 34 ఏం చేయమంట, 34 అంటే ఆల్మోస్ట్ 24 అయితే పర్లా కదా నీకు అంది. అమ్మ ప్లీజ్ అమ్మ వదిలేయమంటే, అరే అబ్బాయి చూడరా అబ్బాయి చేసినట్టు నువ్వు ఎందుకు చేసుకోరా అంటే, అమ్మ అది వెబ్ సిరీస్ అమ్మ, సినిమాలు అలాగే ఉంటాయమ్మా అని చెప్పి ఐ హ్యాడ్ టు కన్విన్స్ లైక్ అమ్మా ప్లీజ్ నేను చేసుకుంటా, కంగారు పెట్టకు, నాకంటే ముందు మీడియా వాళ్ళు చేస్తారు నా పెళ్ళి అని చెప్పాను. నాకు లేదన్నా వాళ్ళు చేస్తారు. బట్ చైతన్య, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ సురేష్ రఘుటు ఇస్ ద కెమెరామెన్. అండ్ సురేష్ యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి పరిచయం కదా.
So from almost 15 years back, I know him. His brother was a friend of mine, and very very nice to see all of them collaborating again. ఇది పక్కన పెడితే నాకు దేవా గారితో దట్ బాండ్ దట్ ఐ హ్యావ్ విత్ హిమ్, అది దట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ దిస్ మ్యాన్ స్టుడ్ బై మీ. నుంచున్నారు అంతే, ఆయన పెద్దగా మాట్లాడలేదు, ఏం లేదు, నుంచున్నారు పక్కన, అది చాలు నాకు. అండ్ మ్యామ్, దివ్య మ్యామ్, బీన్ అ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ లవ్ యువర్ వర్క్ అండి. అండ్ చరిత గారు, మన జిమ్లో కాకుండా ఇలా కలుసుకున్నది చాలా హ్యాపీగా ఉంది. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ టు మై రిపబ్లిక్ టీమ్, శ్రీకాంత్ గారు, కిరణ్, బాబీ, కార్తిక్, సిద్ధు రాలేదా, ఇప్పటికి రాలేదా, వాళ్ళ ఫాదర్ తెలియదు కదా. సో మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అందరం కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. I hope and wish that this My Sabha actually does wonders to Sony Live and to Dev Garu and Adi and Chaitanya and all the actors who are there in the part of the film. And Sai Kumar ఒకటి మాట చెప్పాలి. రిపబ్లిక్ టైంలో he gave me his personal time to make sure that I got the dialogues right. ఎందుకంటే దేవ గారు రిక్వెస్టెడ్ సాయి కుమార్ గారు టు హెల్ప్ మీ అవుట్. సో నేను చాలా వరకు నా డైలాగ్ మోడ్యులేషన్ రావడానికి, అంత బాగా రావడానికి కారణం సాయి కుమార్ గారు. సో హ్యావ్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ మామూలు కానీ బిఫోర్ ద ఫిల్మ్ స్టార్టెడ్ ఆయన ఇచ్చిన టైం కానివ్వండి, ఆయన ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ కానివ్వండి, ఇట్ మేడ్ మై ఈజ్ ఇన్ మై యాక్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు రిపబ్లిక్ టైం చెప్పలేను, దేవ గారు, ఐ లవ్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సాయి ధరమ్ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఒక క్వశ్చన్ ఉంది మాకు. 30 వెడ్స్ 21 అన్నారు, మరి పెళ్ళెప్పుడు? కొంచెం 41 కాదు, అలా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ కాంబినేషన్ ఎప్పుడు చూడబోతున్నాం మేము? మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ మేము? అది ప్లాన్ చేస్తున్నామండి. వీఆర్ గెటింగ్ నైట్స్, మంచి స్క్రిప్ట్ రావాలి. అండ్ అలాగే సోనీ లాంటి వాళ్ళు వచ్చి మాకు ప్రమోట్ చేయాలి కదండి. సో డెఫినెట్లీ మీరు ఇప్పుడే కమిట్ చేయించింది ఆల్రెడీ. బట్ వీఆర్ ప్లానింగ్ అండి, వీఆర్ రీచింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి దుర్గ తేజ్ గారు. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ ఎంఎస్ రామిరెడ్డి, చైతన్యరావు గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. 30 వెడ్స్ 21 అంటూ మన అందరినీ పలకరించి ఒక అన్నపూర్ణ స్టూడియో కీడాకోలాతో అద్భుతమైన క్యారెక్టర్స్